పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమ్మయ్య, ఇక వైసీపీలోకి వెళ్ళొచ్చు, వైసీపీకి రావచ్చు అంటున్న జగన్మోహన్ రెడ్డి. పార్టీలోకి ఎవరికైనా రావచ్చని ఆహ్వానం. మీరు వస్తానంటే మేము వద్దంటామా అంటూ. అవును, మీరు వింటుంది నిజమే. వైసీపీలోకి గేట్లు ఓపెన్ అయ్యాయి. ఎట్టకేలకు వైసీపీ అధినేత మారుతున్నట్లు కనిపిస్తుంది. ఆయన తన పార్టీలోకి ఇదివరకు ఎవరిని రానిచ్చేవారు కాదు. అందులోనూ తనను కాదని బయటకు వెళ్ళిన వారిని అస్సలు లోపలికి చేర్చుకునేవారు కాదు. కానీ ఇప్పుడు నిర్ణయాలు మారుతున్నాయి. కాలంతో పాటు తాను మారాలని అనుకున్నారో ఏమో, పరిస్థితులు మొత్తం మారుతున్నాయి. కాబట్టి తాను ఖచ్చితంగా మారాలని భావిస్తున్నారేమో. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నారట. ఎవరొచ్చినా సరే పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో పార్టీలోకి ఇప్పుడు వలసలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యాలయం గేట్లు ఓపెన్ చేస్తున్నారు. గతంలో పార్టీని వీడిన నేతలను ఒక్కొక్కరుగా చేరిపోయేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునేందుకు కూడా జగన్ సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు సంకేతాలను పంపారు. గత ఎన్నికల ముందు తర్వాత వివిధ కారణాలతో పార్టీని వీడి అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్లారు. సామాజిక వర్గంగానే మాత్రమే కాకుండా ఆర్థికంగా బలమైన నేతలు కూడా పార్టీని వీడి వెళ్లారు. అయితే ఇతర పార్టీలకు వెళ్లిన నేతలు అక్కడ ఆనందంగా లేరు. అక్కడ వారికి ప్రాధాన్యత దక్కడం లేదు. మరొక వైపు వైసీపీకి అంతో ఇంతో మళ్లీ గ్రాఫ్ పెరుగుతుందని భావించి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల సందర్భంగా సీట్లు దక్కని వాళ్ళు, జగన్ పోకడలు నచ్చని వారు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. కూటమి ఏర్పాటుతో తాము ఓటమి ఖాయమందని నమ్మిన నేతలు భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భావించి తమ దారి తాము వెతుక్కున్నారు. జగన్ కూడా వెళ్లిపోయిన నేతలను ఎవరిని ఆపలేదు, అలాగని రమ్మని పిలవలేదు. వారంతటి వారు వస్తే ఏమాత్రం తిరిగి పార్టీలో చేర్చుకుంటామని మాత్రం జగన్ సన్నిహితుల మధ్య వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎవరైనా వస్తానంటే తాను కాదంటానా అని నవ్వుతూ ఆయన అనడంతో పార్టీని విడిన నేతలకు తిరిగి చేర్చుకుంటారన్న నమ్మకం నేతల్లో పెరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని విడి వెళ్లి వచ్చినా ఆయనను కూడా తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి కొందరు గుర్తు చేస్తున్నారు. తాజాగా ఇప్పటికే రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో కాపు రామచంద్రారెడ్డి వైసీపీలోకి వెళ్లి కాంగ్రెస్లో చేరిపోయారు. తిరిగి ఆయన వస్తారని కబురు పంపడంతో జగన్ అందుకు అంగీకరించారంటున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ కాపుకు వైసీపీ కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు నేతలు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అంటే కూటమి పార్టీకి చెందిన నేతలు ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా ఎన్నికలకు ముందు మాత్రమే వస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో అసంతృప్తిగా ఉన్న ఒక నేతను పార్టీలో చేర్చుకోవడానికి కూడా జగన్ దూతలను పంపినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోవడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తగిన ప్రాధాన్యత దక్కపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని గ్రహించి దూతలను పంపారని సమాచారం. దీంతో పాటు ఇతర పార్టీ నేతలను కూడా పార్టీలోకి తీసుకుంటారని చెప్తున్నారు. కాంగ్రెస్ నుండి కూడా అనేక మంది నేతలు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. మొత్తం మీద ఫ్యాన్ పార్టీకి త్వరలో చేరికలు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.